ఇంత మంచిగా జరిగే ఫంక్షన్‌లో మా ఫ్రెండ్ గాడు ఇంత ఎమోషనల్ అవుతాడని అసలు అయితే అనుకోలేదు. హలో దోస్తులు, ఇంతకుముందు వీడియోలో అయితే నేనైతే చెప్పాను మా ఫ్రెండ్ గాడి దగ్గరికి అయితే వెళ్తున్నా అని, ఏదో ఫంక్షన్ ఉందని. వెళ్ళే దారిలో మజ్జిగ అయితే కనిపించింది. ఒక గ్లాస్ మజ్జిగ అయితే తెచ్చేసుకొని నేనైతే గటగట లాగిచ్చేసా. ఇంకా కొంచెం దూరం వెళ్ళగానే ఏదో ఆకలేసేసింది కొంచెం. అందుకని గొట్టల బయట అయితే తీసుకున్నాను. ఇంకా విజయవాడ నుంచి చెక్అవుట్ అయితే అయిపోతున్నాను. పద్దాక మా అన్నయ్యని ఆపుతున్నాను. మా అన్నయ్య అయితే నా మీద ఫుల్ చిరాగ్గా అయితే ఉన్నాడు. అంతలోకి మా బామ్మర్ది గాడు ఆపేసి డ్రింక్ అయితే తాగాడు. మా అన్నయ్య బండికి అయితే కొన్ని నీళ్ళు పోసాడు. సైలెన్సర్ నుంచి పొగ అయితే దూసుకుంటూ వచ్చేస్తుంది. ఇంత హీట్ ఎక్కిన తర్వాత కూడా మా అన్నయ్యకి అయితే మైండ్ పోతుంది. ఏంట్రా ఇది అనుకుంటున్నాడు. అంతలోకి మా బావగాడు అయితే కింద కూర్చొని పోయి అసలు తలకి నొప్పని కూర్చొని పోయాడు. అంతలోకి మా ఫ్రెండ్ గాడి ఇల్లు అయితే వచ్చేసింది. డ్రింకులు ఇచ్చి వెల్కమ్ అయితే చేశారు. తర్వాత మేమంతా కూర్చుంటే ఆంటీ గారు వచ్చి మంచిగా భోజనం అయితే పెట్టేశారు. ఇక రైస్ సాంబార్తో ముగించేసుకొని మా ఫ్రెండ్స్ మేమైతే కొంచెం ఏదో డ్యామ్ ఉందంట అక్కడ దాకా అయితే వెళ్తున్నాం. తర్వాత బోట్ ఎక్కాము. ఆ బోటు అసలు అటు ఇటు ఊగిపోతుంది. మాకైతే గులాబ్ జాములు గలగలలాడిపోతున్నాయి. మా ఫ్రెండ్ గారు స్టేజ్ ఎక్కి ఫుల్ ఎమోషనల్ అయితే అయిపోయాడు. అసలు ఫంక్షన్ ఏంటంటే మా ఫ్రెండ్ గారు 7 ఇయర్స్ సెటిల్ అయిపోయాడు. అందుకని మా ఫ్రెండ్ గారు అందరికి భోజనాలు పెట్టుకుంటున్నాడు. ఇంకా ఫంక్షన్ అయితే అయిపోయింది. మమ్మల్ని లోపలికి అయితే తీసుకెళ్ళి అయితే భోజనం అయితే పెట్టేశాడు. మేమైతే కడుపు నిండా అయితే భోజనం అయితే గజిచ్చేసాం. ఇంకా ఇదే గ్యాప్లో మేము బెంగళూరు వెళ్తాక అయితే టికెట్లు అయితే బుక్ చేసుకుందాం అని అయితే ప్లాన్ చేసుకుంటున్నాం.